నరేంద్ర మోడీ ఎంత తెలివైనడో ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది. మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ హమాస్ల మధ్య శాంతి ఒప్పందం ప్రపంచంలోని 20 దేశాల అధినేతలు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యాడు. ఈజిప్టు అధ్యక్షుడు అలాగే ఇటు ట్రంప్ ఇద్దరూ కూడా నరేంద్ర మోడీని అక్కడికి రమ్మన్నారు. నరేంద్ర మోడీ వెళ్ళాల, ఎందుకంటే అది ఉత్తుత్తి ఒప్పందం అనేది తెలుసు. హమాసు దుష్కృత్యాలు ఆపదు, ఇజ్రాయిలు రివర్స్ అటాక్ ఆపదు అన్నటువంటి విషయం తెలుసు వాళ్ళకి, మోడీకి. అదేదో ఊరికినే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అతనికి ఏదో ప్రయోజనం చేకూర్చినట్టు అటు రష్యా అధ్యక్షుడితో సహా అందరూ లేఖలు పంపించడానికి ఉపయోగించేందుకు ఇది వాడుకున్నారు. ఓ పెద్ద యుద్ధం ఆపాను, మిగతా అయినా నోటి మాటలైన ఇది ఆపినటువంటి కోణంలో బిల్డప్ చేయడానికి ప్రయత్నించాను. బట్ కనీసం ఒక 6 నెలలన్నా అని చాలామంది అన్నప్పుడు నేను చెప్పాను అంత సీన్ కూడా ఉండదు అన్నట్టు. నిన్న గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మీద దాడికి ప్రయత్నించింది హమాస్. దాంతో హమాస్ మీద మళ్ళీ భారీ ఎత్తున గాజాలో విరుచుకుపడింది ఇజ్రాయెల్. వైమానిక దాడి చేసింది. ఇటు ఇజ్రాయెల్ సైనికులు దాదాపు 5-6 ప్రాణాలు కోల్పోయారు. గాజా పౌరులు 16 మంది చనిపోయారని చెప్పి మళ్ళీ పాలస్తీనా ప్రభుత్వం చెబుతుంది. పౌరులు కాదు, అక్కడ ఖచ్చితంగా తీవ్రవాదులనే పౌరుల కింద చూపెట్టేస్తుంటుంది. అది ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అతి పెద్దదైనటువంటి దాడి అయింది. మళ్ళీ అంటే శాంతి ఒప్పందం అన్నటువంటిది అశాంతి వైపుకి దారితీసింది. ఇంకొక వైపున గాజాకి ఆహార సరఫరాలు నిలిపేసింది. ఏదైతే సంక్షేమం కింద ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితికి ఇస్తే ఐక్యరాజ్య సమితి త్రూ ఇజ్రాయెల్ ద్వారా ఈజిప్ట్ బోర్డర్స్ నుంచి పంపించేటటువంటి ఆహారాన్ని ఆపేసింది ఇజ్రాయెల్. తద్వారా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు కాదు, మళ్ళీ గందరగోళం అన్నటువంటిది పెరిగింది. మరొకసారి ప్రపంచానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగేది కాదని తేలింది.